హలో వెల్కమ్ టు ఐవ్యూ ఎంటర్టైన్మెంట్స్. భారతదేశం మనందరికీ తల్లి వంటిది. చిన్నతనం నుండి ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరిలో పేట్రియాటిజం, అది దేశభక్తి అణువణువున జీర్ణించుకుని ఉంటుంది. మనం నిజానికి ఇంత ధైర్యంగా ఏ బాధ లేకుండా నిత్య జీవితాన్ని సాగిస్తున్నాం అంటే దానికి కారణం సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి యుద్ధాలు చేస్తూ మనల్ని రక్షిస్తున్న సైనికులే. ఎందరో దేశభక్తుల్ని కన్న ఈ భరత భూమి తన ముద్దుబిడ్డల జాబితాలో చేర్చుకున్న వీర జవాన్ పంజాబ్ కు చెందిన బాబా హర్భజన్ సింగ్. నిజానికి ఈయనను అలా సంబోధించడం చాలా తప్పు అని అంటారు ఆయన సహచరులు మరియు సైనికులు. ఎందుకంటే ఈయన మరణించిన తరువాత కూడా డ్యూటీలో ఉన్న సైనికుడు. అసలు బాబా హర్భజన్ సింగ్ ఎవరు? చనిపోయాక కూడా ఆయన చేస్తున్న డ్యూటీ ఏంటి? ఆయనకు మందిరాన్ని కట్టి పూజలు ఎందుకు చేస్తున్నారు? వంటి ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మన భారతదేశానికి రక్షణా సరిహద్దులో ఎంతో మంది సైనికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి కాపు కాస్తూ ఉంటారు. అలాంటి ఒక వీర సైనికులలో ఒకరే బాబా హర్భజన్ సింగ్. బాబా హర్భజన్ సింగ్ పంజాబ్ లోని కపుర్తలాలోని బ్రోండాల్ అనే గ్రామంలో 30 ఆగస్టు 1946లో ఒక సిక్ కుటుంబంలో జన్మించారు. ఆయన తన ప్రాథమిక విద్యను తన గ్రామంలోనే పూర్తి చేశారు. ఆ తరువాత పై చదువుల కోసం పంజాబ్ లో డిఏవి హైస్కూల్లో మెట్రికులేషన్ చేశారు. తదుపరి 1966లో పంజాబ్ బెటాలియన్లో సిపాయిగా చేరారు. అప్పుడు వారి వయస్సు 20 సంవత్సరాలు. ఆయనకు ఒకటే ఆశ, తన ఆరాధ్య దైవమైన భగత్ సింగ్ లా దేశానికి సేవ చేయాలని, అవసరమైతే దేశం కోసం ప్రాణం వదలాలని. సరిగ్గా ఆయన అనుకున్నట్లే ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మంచు ప్రదేశం నాతులా పాస్ వద్ద డ్యూటీ చేస్తుండగా అనుకోకుండా మంచులో కూరుకుపోయి మరణించారు ఈయన. తన సహచరులలో ఒకరు తిరిగి రాలేదని ఆందోళన పడుతున్న ఒక సైనికుడికి రాత్రి కలలో కనిపించి, నేను పలానా ప్రాంతంలో మరణించాను, అక్కడ మంచులో నా పార్థివ దేహం కప్పబడి ఉంది అని చెప్పి అదృశ్యమయ్యారట. ఆ ప్రాంతానికి 3 రోజుల తర్వాత చేరుకున్న సైనిక దళం అక్కడ ఆయన మృతదేహాన్ని చూసి కంగుతిన్నారట. ఇక్కడ వారిని ఇంకా భయపెట్టిన విషయం ఏంటి అంటే ఆయన ఆత్మ సంచరించడం మరియు డ్యూటీ చేయడం. ఈ విషయం మొదట వారిని భయపెట్టిన తరువాత ఆనందించేలా చేసింది. అధికారిక లాంఛనాలతో సైనిక వందనాల మధ్య 1968 అక్టోబర్లో ఆయనకు అంత్యక్రియలను జరిపించారు. కుటుంబ సభ్యులు కూడా అంత్యక్రియల్లో పాల్గొనడంతో ఆయన ఆత్మ శాంతించి వెళ్లిపోతుందనుకున్నారు అందరూ. కాని అలా అనుకున్న వారందరికీ చుక్కెదురైంది. ఇక ఆ తర్వాత జరిగిన ఒక్కో ఘటన అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసేది. ఆయన యూనిఫామ్ కొక్కానికి తగిలించి ఉన్నప్పటికీ రోజు అది శుభ్రంగా దగదగా మెరుస్తూ ఉండేదట. ఇక ఎవరైనా వారి డ్యూటీని కాని శుభ్రతను కాని సరిగ్గా పట్టించుకోకపోతే ఆయన ఆత్మ లెంపకాయ కొట్టేదట. ఈ విషయాన్ని ఒక్కరా ఇద్దరా ఎంతో మంది సైనికులు చెప్పేవారట. ఇక ఆత్మ డ్యూటీ చేయడమేంటి అని ఆశ్చర్యపోయే ప్రతి ఒక్కరికి సమాధానంగా ఆయన చర్యలు ఉండేవట. బార్డర్ దాటాలనుకునే పరదేశీయులకు కనిపించి భయపెట్టేవారట. శత్రు సైన్యం రహస్యాలు, వారి సైనిక దళానికి సంబంధించిన ఎన్నో విషయాలను ఇండియన్ ఆర్మీకి చెప్పేవారట. ఇక ఇండో చైనా వార్ సమయంలో ఆయన సైన్యానికి సూచనలు కూడా ఇచ్చారట. ఇది చూసిన పరాయి దేశీయులు కూడా వారి ఆత్మ నిజంగానే సరిహద్దుల్లో డ్యూటీ చేస్తోందని నమ్మి ఆయనకు సైనిక కూడలి సమయంలో ఒక కుర్చీని వేయడం ప్రారంభించారు. ఈ తంతు ఇప్పటికీ నడుస్తూనే ఉంది. ఆయన చేసిన పనులకు గుర్తుగా ఆయనకు ఎన్నో మెడల్స్ మరియు బిరుదులు ఇచ్చారట. అంతేకాకుండా చనిపోయి కూడా డ్యూటీ చేస్తున్న వీరికి బాబా హర్భజన్ సింగ్ మందిరం కూడా కట్టించారు. ఇక అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 11న ఆయన వస్తువులను అతని స్వగ్రామానికి పంపుతారు. రైలు పశ్చిమ బెంగాల్లోని సిలిగూరులోని న్యూజల్పైగురి స్టేషన్ నుండి బయలుదేరుతుంది. ఆయన పేరు మీద బర్త్ కూడా రిజర్వ్ చేయబడుతుంది. అంతేకాకుండా అది మొత్తం ప్రయాణం ఖాళీగా మిగిలిపోతుంది. ఇప్పటికీ ప్రతి సంవత్సరం నిర్ణీత కాలానికి 2 నెలల సెలవు పొందుతాడు బాబా హర్భజన్ సింగ్. బాబా సెలవులో ఉన్నప్పుడు సైన్యం చాలా అప్రమత్తంగా ఉంటుంది. బాబా హర్భజన్ సింగ్ కుటుంబానికి ఇప్పటికీ ఆయన జీతాలు అందుతూనే ఉంటాయి. బాబా మందిర్ నాతులా మరియు జెలిప్లే పాస్ మధ్య 13,123 అడుగుల ఎత్తులో మరియు గ్యాంగ్టాక్ నుండి 52 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది 3 గదుల నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ సెంట్రల్ రూమ్ లో ఇతర హిందూ దేవతలు మరియు సిక్ గురువులతో పాటు బాబా యొక్క పెద్ద చిత్రపటం ఉంటుంది. సెంట్రల్ గదికి కుడివైపున బాబా వ్యక్తిగత గది ఉంది. గదిలో బట్టలు, బూట్లు,
చెప్పులు మరియు చక్కగా పడుకోవడానికి మంచం అమర్చబడి ఉంటుంది. ఇక్కడికి వచ్చే భక్తులు వాటర్ బాటిల్స్ తో నీరు తీసుకువస్తారట. వాటిని ఆలయంలో ఉంచుతారు. వారి ప్రకారం నీరు ఒక వారం తర్వాత పవిత్ర జలంగా మారుతుంది. ఇది ప్రతి వ్యాధిని నయం చేయడానికి చాలా ప్రభావవంతంగా ఉంటుందని నమ్ముతారు. మందిరాన్ని సందర్శించలేని వారు బాబాకు లేఖలను పంపుతారు. అవి వారు చదువుతారని కూడా నమ్ముతారు. ఈ లేఖలలో బాబాను వ్యక్తిగత సమస్యలను పరిష్కరించడంలో సహాయం చేయమని కోరతారు మరియు సహాయం చేసినందుకు కృతజ్ఞత కూడా తెలుపుతారు. ఇదండి 53 ఏళ్లుగా భౌతికంగా లేకపోయినా ఆత్మగా డ్యూటీ చేస్తున్న ఒక వీర సైనికుని గాథ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు iView Entertainments.